India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite High-Tech Charminar. Medicover Women and Child Hospital. MRPS గాని ఇటు మాల మహానాడు గాని దాదాపు ఒక 2 దశాబ్దాలుగా జరిగినటువంటి ఈ ఉద్యమంలో అక్కడక్కడ పోలీసులు కేసులు పెట్టడం జరిగింది. గత ప్రభుత్వం ఈ కేసులను ఏం పట్టించుకోలేదు. జగనన్న పెద్ద మనసుతోటి పెద్ద హృదయంతోటి ఎవరి మీద అటు మాల మహానాడు కానీ ఎంఆర్పిఎస్ మీద కానీ లేకపోతే ఎలాంటి ఉద్యమ స్వభావం కలిగినటువంటి కేసులు ఉంటే అన్నిటినీ ఎత్తేయడం కోసం ఒక జీవో రిలీజ్ చేయడం జరిగింది. ప్రధానంగా దీనిలో మందకృష్ణ కూడా ఆయన మీద ఉన్నటువంటి కేసుల్ని జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసుతోటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కేసులన్నీ తీసేయడం జరిగింది. సో ఇలాంటివి జగనన్నకి అండగా ఉండటం కోసం ఇటు మాలలు ఇటు మాదిగలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెల్లీసు దాదాపు 1 కోటి మంది జనాభా జగనన్నకి అండగా కుడిభుజంగా ఉండటం కోసం రాబోయే ఎన్నికల్లో 29 ఎస్సీ రిజర్వ్ స్థానాలు ఉంటే 29 గెలిపించుకునే బాధ్యతను కూడా మేమే తీసుకుంటా ఉన్నాం. మిగతా నియోజకవర్గాల్లో కూడా ఎస్సీస్ ఎక్కడున్నారో వాళ్ళతో కూడా మాట్లాడతాం. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రిని చేయడం కోసం ఈరోజు వచ్చినటువంటి ఎంఆర్పిఎస్ కానీ లేదా మాల మహానాడు కానీ లేదా అంబేద్కర్ సంఘాలు కానీ అందరం కూడా జగనన్నతో మాట్లాడడం జరిగింది. జగనన్న ఈ 2 కులాలు కూడా మీరు విభేదాలకు వెళ్ళొద్దు, 2 కూడా నాకు అన్న చెప్పినట్టుగా నారాయణ స్వామి అన్నగారు చెప్పినట్టుగా 2 కూడా 2 కళ్ళు లాంటివి, నేను ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. కాబట్టి మీరు అందరూ ఐక్యమత్యంతో ఉండండి. చేతిని ఇదిగో గుప్పిట్లాగా పెడితే మీరు చాలా గట్టిగా ఉంటారు, గుప్పిటి తీస్తే మీరు కోల్పోతారు బలాన్ని అని జగనన్న ఒక ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది. ఆయనకి రేపు జరుగుతున్నటువంటి పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా మేమందరం కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు క్రిస్మస్ స్పెషల్ అదేగా మన అడ్వాన్స్ క్రిస్మస్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరుగుతూ ఉంది. అక్కడికి వెళ్తున్న క్రమంలో ఇదిగో మీతోటి ఈ విధంగా మాట్లాడుతున్నాం. ఇక జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించడం కోసం పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే జగనన్న చేస్తున్నటువంటి ఎక్సర్సైజ్ ఎమ్మెల్యేలని రీప్లేస్ చేయటం, ఎమ్మెల్యేలని లేకపోతే ఇంకొక చోట అకామిడేట్ చేయటం, లేకపోతే కొత్త వాళ్ళకి ఇవ్వటం, దిస్ ఈజ్ అవర్ పార్టీ ఇంటర్నల్ ఇష్యూ. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటుంటే ఇంతకుముందు షఫలింగ్ చేసుకోకపోతే ఇప్పుడు షఫలింగ్ చేసుకోమనండి. షఫలింగ్ చేయకపోతే అతను పోతాడు. అసలు ఏది వచ్చే డిపాజిట్ కూడా పోతుంది, వచ్చే 20-23 కూడా పోతాయి. అతను కూడా మార్చుకుంటాడు. లాస్ట్ టైము అతని ఎన్నికల్లో కోవూరులో నుంచి అతను జవహర్ని తీశాడు, లేకపోతే ఇంకో చోట నుంచి అనితని తీశాడు, చాలామందిని తీసి మార్చుకున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ గెలిచేయో ఎవరుంటారో వాళ్ళందరినీ జగన్న చాలా సైంటిఫిక్గా చేస్తున్నటువంటి ఒక ఎక్సర్సైజ్ ఇది. ఈ సైంటిఫిక్ ఎక్సర్సైజ్లో వేరే పార్టీలకి ఏలు పెట్టే అవకాశం లేదు. దిస్ ఈజ్ అవర్ ఇంటర్నల్ ఇష్యూ. చేతనైతే మీ పార్టీలో చేసుకోండి. పవన్ కళ్యాణ్కి ఎన్ని ఇస్తారో చెప్పండి. పవన్ కళ్యాణ్కి నాకు తెలిసి ఒక 20 ఏమో ఇస్తారట. ఆయన 175కి నిలబడతానన్న మగోడు 20కి ఎందుకు ఆయన సరిపించుకున్నాడో మాకు అర్థం కావట్లేదు. మిగతా కొన్ని చంద్రబాబు నాయుడు బీజేపీకి ఇస్తాడా లేకపోతే ఇంకో కొంతమందికి ఇస్తాడా? ఆయన 175కి నిలబడలేడు. 175కి నిలబడలేని వ్యక్తులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉంటే దీనికన్నా హాస్యాస్పదం ఇంకోవట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.